ముస్లిం సంఘాలు లేదా ముస్లిం ప్రజలు తేల్చుకోవాల్సింది ఇట్లాంటి మత పెద్దల గురించి. మౌలానా సజీద్ రషీద్ చెప్పే మాట ఏంటి అంటే, దళితులు, సిక్కులు, బౌద్ధులు, లింగాయత్తులు వీళ్ళందరినీ హిందువులు కాదు, వాళ్ళని ముస్లింల వైపుకి చేర్చుకుంటాం, ఒక పెద్ద ఫోర్స్ కింద తయారు చేస్తాం. आज भी जिनको आप हिंदू कह रहे हैं, क्या वो सब वाकई हिंदू हैं? उनको हिंदू बनाया जाता है आरएसएस की शाखा में. वो हिंदू हैं नहीं. न सिख हिंदू है, न बुद्धिस्ट हिंदू है, न दलित हिंदू है, न ओबीसी की अक्सरियत हिंदू है, न लिंगायत हिंदू है. तो अब मुसलमानों को पॉलिटिकल इनिशिएटिव लेकर खुद इनको अपने साथ जोड़ना पड़ेगा. और ये काम बाज़ पार्टियां सरगर्मी से कर रही हैं. और मुझे ये खबर मिली है कि आने वाले दिनों में वो पार्टियां अपनी कोशिश के दायरे को बढ़ाएंगी. जैसे मिसाल के तौर पर एसडीपीआई वो इस मैदान में अपनी कोशिशों को बढ़ा रही है. और वो गुज्जर कम्युनिटी को, जाट को, दलित को, ओबीसी को, सबको अपने साथ जोड़ने की कोशिश कर रही है. सोशल इंजीनियरिंग की एक ऐसी कोशिश जो मुसलमानों के ज़रिए हो, उसके मजबूत होने में और पूरे मुल्क की एक बहुत అంటే ఇప్పుడు ముస్లింలు ఆ కులాలని లేదా ఆ వర్గాలందరినీ కూడా పిలిచేస్తారు. మరి ఇప్పుడు మీ మత పుస్తకాల్లో ఏమన్నా రాస్తున్నారా, అట్లాగా మా మతం దగ్గరకు వచ్చి మా మత పెద్దలతో కలిస్తే కనుక మీరు కాఫీర్లు కాకుండా పోతారు, మీరందరూ మంచోళ్ళు అయిపోతారని? మతం మారితేనే కదా కాఫీర్లు కానటువంటిది. మతం మారకుండా కూడా రాజకీయ పరంగా కూడా మతం పరంగా మారిపోతుందా? ఇట్లాంటి మత పెద్దలు సృష్టించే మత చిచ్చుని గ్రహించకపోతే హిందూ సమాజంలో ఇదివరకు లేదు ఇంత విరక్తి ముస్లింల పట్ల కానీ క్రైస్తవుల పట్ల కానీ. గత కొన్నేళ్లలో హిందూ జాతిని అంతం చేస్తామనేటటువంటి బహిరంగ ప్రకటనలు, హిందువుల మీద దారుణమైనటువంటి కామెంట్లు, హిందూ సంస్కృతి సంప్రదాయాల మీద అవమానకరమైనటువంటి పదజాలాలు వాడుతున్నటువంటి ముస్లిం క్రైస్తవ మత పెద్దల వల్ల ఎదురవుతున్నటువంటి సమస్య. మత పెద్దలు ఆలోచించుకోవాలి. పరమత సహనానికి పెట్టింది పేరైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలలో ఒక విరక్తి సృష్టించే పరిస్థితి ఎందుకు వస్తుందన్నది.